హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూబీ. క్యూబీ అంటే క్విక్ బులెటిన్. ఏదైనా సమాచారాన్ని మీకు అతి తక్కువ సమయంలో చేరవేయాలనే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా అదే సమయంలో ఆ విషయాన్ని గ్రహించి ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది జీవితంలో విజయం సాధించాలనుకునే వాళ్ళ కోసమే. మన జీవితంలో ఇద్దరు అతిపెద్ద శత్రువులు ఉన్నారు. వాళ్ళెవరో చెప్పగలరా? మొదటి అతిపెద్ద శత్రువు బద్ధకం. బద్ధకం మనల్ని జీవితం ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. బద్ధకం మనం చేయాల్సిన పనులను మన చేత వాయిదా వేయిస్తుంది. బద్ధకం మనల్ని నిర్వీర్యం చేస్తుంది. బద్ధకం మనల్ని నిరుత్సాహపరుస్తుంది. బద్ధకం మనల్ని అవసరమైన చోటికి వెళ్ళనీయకుండా చేస్తుంది. బద్ధకం మనల్ని అవసరమైన వాళ్ళను కలవనీయకుండా చేస్తుంది. బద్ధకం మన ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా చేస్తుంది. చివరికి బద్ధకం మన మీద విజయం సాధించి మనల్ని జీవితంలో అపజయాలను చేస్తుంది. బద్ధకం తిండి విషయంలో మాత్రం మనతో పోటీ పడలేదు. అందులో మనమే ముందుంటాం. మరి మన మీద ఇంతగా దాడి చేస్తున్న ఈ బద్ధకంతో మనం ఎలా ముందుకెళ్ళాలి? ఈ బద్ధకంతో పోటీ పడలేమా? ఈ బద్ధకంపై యుద్ధం ప్రకటించలేమా? ఈ బద్ధకంపై విజయం సాధించలేమా? నిజాయితీగా ప్రయత్నిస్తే తప్పకుండా బద్ధకంపై విజయం సాధించగలం. ఈ ఒక్క విజయమే కాదు, ఎన్నో విజయాలు మీ సొంతం అవుతాయి. మరి మీరు విజయం సాధించడానికి సిద్ధమా? అయితే బద్ధకంపై యుద్ధాన్ని ప్రకటించండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ముందు బద్ధకానికి గల కారణాలు తెలుసుకుందాం. డిప్రెషన్. 1. డిప్రెషన్. 2. నిద్ర సరిగా లేకపోవటం. 3. సరైన ఆహారం తీసుకోకపోవటం, తద్వారా వచ్చే వైటమిన్స్ లోపం. 4. వ్యాయామం చేయకపోవటం. 5. మోటివేషన్ లేకపోవటం, లక్ష్యాలు లేకపోవటం. 6. అనారోగ్యకరమైన జీవన విధానం. 7. ఓడిపోతామేమోననే భయం. 8. డోపమైన్ స్థాయిలు తక్కువగా ఉండటం. మరి బద్ధకం నుండి బయటపడటానికి పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. డిప్రెషన్ అంటే మానసికంగా కుంగిపోయి తనను తాను తక్కువగా అంచనా వేసుకోవటం. ఇది మీకు ఉందని అనిపిస్తే వైటమిన్ డి, వైటమిన్ B12కి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్తో ఒక మంచి మానసిక వైద్యుడిని కలవండి. వారు మీకు తగిన మందులు ఇస్తారు. 2. కనీసం 8 గంటల పాటు హాయిగా నిద్రపోండి. వీలైనంత త్వరగా నిద్రపోయి 8 గంటల తర్వాత నిద్ర లేవండి. అలారం పెట్టుకోండి. అది మోగగానే మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు మీకు నిద్రమత్తు వదిలి వెంటనే మంచం మీద నుండి దిగేస్తారు. 8 గంటల నిద్ర అయితే మన శరీరానికి అవసరం. 3. జంక్ ఫుడ్, ఉప్పు, షుగర్ ఉన్న పదార్థాలను పూర్తిగా మానేయండి అని నేను చెప్పను. అయితే మీరు అనుకున్న పని పూర్తయినప్పుడు, మీ లక్ష్యాన్ని సాధించినప్పుడు మాత్రమే మీకు మీరే ట్రీట్ ఇచ్చుకొని మీకు ఇష్టమైన పదార్థాలను తినండి. అప్పటి వరకు నోరు కట్టేసుకోండి. ఇది ఇక రోజువారీ ఆహారంలో కాయగూరలు, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తద్వారా మీ శరీరానికి వైటమిన్స్, మినరల్స్ దొరుకుతాయి. 4. రోజులో కనీసం అరగంటైనా మీకోసం కేటాయించి ఒక 10 నిమిషాలు వ్యాయామం, ఒక 10 నిమిషాలు ప్రాణాయామం, ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. 5. లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి కోసం శ్రమించండి. లక్ష్యాలను చిన్నవిగా విడగొట్టి ఒక్కొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ ముందుకు సాగండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి కనీసం నెలకొకసారైనా ఒక మోటివేషన్ వీడియోని చూడండి లేదా వినండి. అప్పుడు మీరు మోటివేటెడ్గా ఉంటారు. 6. మీ జీవన విధానంలో ఆరోగ్యకరమైన మార్పులు తీసుకురండి. అంటే ఆరోగ్యకరమైన ఆహారం, తొందరగా నిద్రపోవడం, వ్యాయామం చేయడం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్, సిగరెట్లు వంటి వాటికి దూరంగా ఉండటం, పాజిటివ్గా ఉండే వాళ్ళతో స్నేహం లాంటివి చేయండి. 7. బద్ధకం, భయం అనే మాటల్ని ఒక కాగితం మీద రాసి ఆ కాగితాన్ని కాల్చేయండి. నాకు బద్ధకం, భయం లేవు అని ఒక కాగితం మీద రాసి మీ గోడ మీద అంటించుకొని రోజు కనీసం 2 నిమిషాలు దాన్ని చూసి మనసులో ఆ మాటలు అనుకోండి. ఇక 8. డోపమైన్ అనేది మోనోఅమైన్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇది మన మూడ్ని, ఆకలిని, నిద్రను, జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని, కొత్త విషయాలను నేర్చుకోవటం లాంటి వాటిని నియంత్రిస్తుంది. మరి డోపమైన్ స్థాయిని సహజంగా పెంచుకోవడానికి బాదం పప్పు, యాపిల్స్, అవకాడోస్, ఆకుకూరలు, గ్రీన్ టీ, ఓట్ మిల్, నారింజ పండ్లు, బఠానీలు, నువ్వులు, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, టొమాటోలు, పసుపు, పుచ్చకాయ లాంటివి మీ ఆహారంలో తీసుకోండి. మీకు ఇష్టమైన సంగీతం వినండి.
తేలికపాటి డ్యాన్స్, నడక, పుస్తకాలు చదవటం లాంటివి కూడా డోపమైన్ స్థాయిని పెంచుకోవడానికి సహాయం చేస్తాయి. ఇదండి బద్ధకం గురించి. ఇక రెండో శత్రువు గురించి మాట్లాడుకుందాం. అదేంటో గెస్ చేయగలరా? ట్రై చేయండి. సమయం. అదేనండి, టైం. టైం మనకు శత్రువు ఎలా అయింది అనుకుంటున్నారా? అవును, టైం మనకు నిస్సందేహంగా శత్రువే. ఎందుకంటే టైం ఎప్పుడు మనల్ని వెనక్కి తోసేసి తన ముందుంటుంది. ఉదాహరణకు, మనం పొద్దున నిద్ర లేవడానికి 6ంటికి అలారం పెట్టుకుంటాం. అది మోగంగానే లేచి దాన్ని ఆపి మరో 5 నిమిషాలు ఆగి లేద్దాం అనుకొని మళ్ళీ నిద్రలో జారుకుంటాం. మళ్ళీ మెలకు వచ్చి గడియారం చూస్తే అది 6:50 అని చూపిస్తుంది. అంటే మనం అనుకున్న 5 నిమిషాల్లో టైం 50 నిమిషాలు ముందుకెళ్తుంది. ఇలా మనల్ని వెనక్కి తోసేస్తుంది. మరి టైంని టైం చేయటం అంటే అదుపులో ఉంచడం ఎట్లా? స్కూల్లోనో, ఆఫీస్లోనో, రోజువారీ మన జీవితంలో మనం కొంతమంది చూస్తూ ఉంటాం. వాళ్ళు పని ఎక్కువ చేస్తుంటారు, ఒత్తిడి లేకుండా కూడా ఉంటారు. వాళ్ళలో చాలామంది పుట్టుకతోనే అలా లేరు. వాళ్ళు టైం మేనేజ్మెంట్ని ఖచ్చితంగా పాటిస్తారు. టైం మేనేజ్మెంట్ అనేది తెలివిగా ప్లాన్ చేసుకుని నిర్దిష్టమైన పనుల కోసం టైంని అదుపులో ఉంచి మన ఎఫిషియన్సీని పెంచే ఒక ప్రాసెస్. టైం మేనేజ్మెంట్ గురించి కొన్ని స్ట్రాటజీస్ని చూద్దాం. అవి టైం ఆడిట్, 2 టైం కంట్రోల్, 3 ఫోకస్, 4 షార్ట్ బ్రేక్స్. టైం ఆడిట్. వేటి కోసం మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారో చూసుకోండి. మీ రోజువారీ పనుల కోసం ఏ పనికి ఎంత సమయం అవసరమో అంచనా వేసి, ఏదైనా ముఖ్యమైన పనికి సమయం చాలదనిపిస్తే అంతగా ముఖ్యం కాని పనులని, వాటికి సంబంధించిన సమయాన్ని ముఖ్యమైన పనికి కేటాయించండి. దీనికి ఒక షెడ్యూల్, ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టండి. 2 టైం కంట్రోల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చేస్తున్న ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఫిక్స్ చేసి ఆ సమయం లోపల ఆ పని పూర్తయ్యేటట్లు చూసుకోండి. మన రోజువారీ జీవితంలో బ్రష్ చేసుకోవటం, స్నానం, భోజనం, నిద్ర, వంట పని, మార్కెట్కి వెళ్ళి రావడం, ఇలా ప్రతి పనికి కొంత సమయం ఫిక్స్ చేసి ఆ కేటాయించిన టైంని మనసులో పెట్టుకొని ఆ టాస్క్ని పూర్తి చేయండి. ఆఫీస్లో కూడా ఒక పనిని 1 గంటలో పూర్తి చేయాలి అని నిర్దేశించుకొని ఆ పనిని ఎలాగైనా సరే ఆ 1 గంటలో పూర్తి చేసేలా చూసుకోండి. అలాగే 10 నిమిషాల్లో చేసే పనికి కేవలం 5 నిమిషాల్లో పూర్తి చేయాలని టైం సెట్ చేసుకోండి. అప్పుడు పనిలో వేగం పెరుగుతుంది. ఈ విధంగా మీరు టైంని కంట్రోల్ చేసుకుంటే దానివల్ల మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. 3 ఫోకస్. మల్టీ టాస్కింగ్ చాలామంది విషయాల్లో ఎఫిషియన్సీని తక్కువ చేస్తుంది. ఒక స్టడీ ప్రకారం కేవలం 2.5% మంది మాత్రమే మల్టీ టాస్కింగ్ని ఎఫిషియెంట్గా చేయగలరు. మరి మల్టీ టాస్కింగ్ మన సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. మరి మనల్ని మన పనిలో ఎంతవరకు ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంలో అసంతృప్తికి గురిచేస్తుంది. కాబట్టి ఒక సమయంలో ఒక పనిపైనే ఫోకస్ పెట్టండి, దాన్ని పూర్తి చేయండి. దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 4 షార్ట్ బ్రేక్స్. మనం పని చేసేటప్పుడు ప్రతి గంట పని తర్వాత ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ 5 నిమిషాలు మీరు రిలాక్స్ అవ్వండి. నడక, ప్రాణాయామం, నీళ్లు తాగటం, మౌనంగా కూర్చోవటం లాంటివి చేయండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ పని మొదలు పెట్టండి. ఒక 4 గంటల పని తర్వాత ఒక లాంగ్ బ్రేక్ 15 to 20 minutes తీసుకోండి. దీనినే పొమోడోరో మెథడ్ అంటారు. దీనివల్ల మానసిక అలసట తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా ఆ పనిలో వేగాన్ని పెంచి అనుకున్న సమయంలో పని పూర్తి చేయగలం. టైంని మన కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం. 1 అనుకున్న సమయానికి పని పూర్తి చేయగలం. 2 పనిలో ఎఫిషియన్సీ పెరుగుతుంది. 3 స్ట్రెస్ తగ్గుతుంది. 4 కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 5 మీ చదువులో కానీ కెరీర్లో కానీ ముందుకెళ్తారు. సో ఫ్రెండ్స్, మీ జీవితం అనే రథానికి బద్ధకం, టైం అనే 2 జంట గుర్రాలను కట్టి మీ మనసుని కొరడాగా చేసి వాటి మీద స్వారీ చేస్తే ఖచ్చితంగా ఎన్నో విజయాలను ఎంత దూరమున్నా చేరుకుంటారు. చివరిగా ఒక మాట. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు: ఉద్ధరేత్ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రివ్రాత్మనః. అంటే మనిషికి మనస్సే మిత్రుడు, అలాగే శత్రువు కూడా. ప్రతి ఒక్కడు తన మనస్సు యొక్క సహాయం తీసుకొని తనను తానే ఉద్ధరించుకోవాలే కానీ అధోగతి పాలు చేసుకోకూడదు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సూచించిన సలహాలను పాటించి మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.